చంద్రవంశ ప్రజలకు 4 పథకాలకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. సీఎం చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు లబ్ధిదారులు. రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నామని, కాంగ్రెస్ గవర్నమెంట్ తమకు రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు. 4 కొత్త పథకాలు బాగున్నాయంటున్న లబ్ధిదారులతో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొడంగల్ నియోజకవర్గంలో కోసిగి మండలం చంద్రవంశ గ్రామంలో ఇవాళ 4 కొత్త సంక్షేమ పథకాలు స్టార్ట్ అయ్యాయి. అది రైతు భరోసా పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు. లబ్ధిదారులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందుకున్నారు. అందుకున్న తర్వాత వాళ్ళ సంతోషం వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పథకం? ఇల్లు లేదు సార్. అందుకు ఇన్నేళ్ళ నుంచి ఎట్లా ఇబ్బందులు పడుతున్నావు? సీఎం సార్ చేతుల మీద నుంచి పట్ట తీసుకున్నావు కదా, ఏమనిపిస్తుంది? తీసుకున్న మంచిది అనిపిస్తుండ సార్. ఎప్పుడు నెమ్మచ్చుకోక ఎట్లా కట్టుకుంటా అనుకుంటుండ. అవునా? అధికారులు మీ ఊరికి వచ్చిండ్రా? మీ ఊరికి వచ్చి నీకు ఇల్లు లేదని చూసిండ్రా? చూసిండ్రు, ఎవరు ఇవ్వలేరు. ఏమనిపిస్తుంది సీఎం సార్ చేతి మీద నుంచి పట్ట? సార్ నెమ్మచ్చుకోక ఎంతనో అంత మాకు సాయం చేసిండని అంటున్నా. మాట్లాడినావా సీఎం సార్తోనా? లేదు కానీ మొక్కిన ఫోటో ఈ చేతి పట్టుకొని ఇక్కడ తిరగమ్మా అన్నాడు. ఏమనిపించింది? మంచోడే సార్ అనిపించింది. చెప్పమ్మా. ఇప్పుడు రైతు భరోసా, ఈమె పేరు నల్ల భాగ్యమ్మ. ఈమె కూడా సీఎం చేతుల మీదుగా రైతు భరోసా ప్రొసీడింగ్ అందుకుంది. సీఎం సార్ దగ్గర నుంచి ప్రొసీడింగ్ ఇప్పుడు 6,000 వస్తాయి. 2 ఎకరాలకు 12,000 వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు మంచిగా అనిపించింది. ఫోటో దిగినాం, తీసుకున్నాం, ఫోటో దిగినాం. 2 ఎకరాలు వ్యవసాయం పెట్టుకుంటాం. వ్యవసాయమే. ఇప్పుడు సీఎం సార్ మీ ఊరికి వచ్చిండు చంద్రవంచకు, ఏమనిపిస్తుంది? సంతోషం మాకు. మీ పేరు? వెంకటమ్మ సార్. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు ఎకరా సార్. ఎకరా. సో ఈమె కూడా రైతు భరోసా పథకం కింద ప్రొసీడింగ్ వచ్చింది. పల్లగిరి వెంకటమ్మ మీ పేరు. సో మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఏమి వ్యవసాయం చేస్తారు? వరి పంట వేస్తాం, పత్తి, కందులు మొత్తం వేస్తాం సార్. ఓకే. 4 వరి వేస్తాం. రైతు భరోసా గతంలో వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు ఈ సీఎం సార్ చేతుల మీద నుంచి తీసుకుంటే అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, సంతోషంగా ఉంది. పైన మాట్లాడినావు సార్ దగ్గర? సీఎం లేదు సార్, మాట్లాడలేదు. ఫోటో దిగినా. అనుకున్నావా సీఎం సార్ని కలుస్తా అని? ఏం అనుకోలేదు సార్. ఇంతవరకు అయితే కలిసినందుకు చాలా మంచిగా అనిపించింది. ఏం పేరమ్మా నీ పేరు? సింపల్గిరి. మీకు కొత్త రేషన్ కార్డులు అంటే గతంలో రేషన్ కార్డులు లేవా? లేవు, ఇప్పుడే కొత్తగా వచ్చినాయి సార్. ఓకే. సన్న బియ్యం కూడా ఇస్తా అంటున్నారు కదా సార్? సంతోషమే, సన్న బియ్యం ఇస్తే పండుగలకే కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. కార్డు లేదా? లేదు, ఇప్పుడు కొత్తగా సార్. సార్ని చూసినావా సీఎం సార్ని? చూడలేదు. దగ్గర నుంచి దిగిన ఫోటో దిగిన. ఏమనిపించింది? మంచిగా అనిపించింది. ఓకే. సో మొత్తానికి లబ్ధిదారుల ముఖాల్లో మాత్రం ఆనందం వెల్లువిరుస్తుంది. అటు ప్రత్యేకించి ఈ గ్రామంలో 734 మంది ఏదైతే లబ్ధిదారులో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి రైతు భరోసా కార్యక్రమం అందుతోంది. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ కాన్స్టిట్యున్సీకి అంటే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. మళ్ళీ అట్లాంటి పరిస్థితి తీసుకొస్తాం. ఈసారి కూడా 17,000 నుంచి 2,000 దాదాపు 20,000 ఇళ్ల వరకు ఈ దఫా ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగిస్తుందని చెప్పి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠితంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 4 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు. లబ్ధిదారులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నుంచి చాలా దగ్గర నుంచి చూడడం, అట్లా దాంతోపాటు ప్రొసీడింగ్స్ కూడా సీఎం చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.